అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే తెలివితేటలు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించగలదు. ఒక రాజకీయ నాయకుడు తన ఉనికిని చాటుకోగలడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన అవకాశం. కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయంటే అవి కేవలం పెట్రోల్ డీజిల్ రేటు పెరగడంతో ఆగటం కాదు. మన రవాణా వ్యవస్థ చాలా కాస్ట్లీ అయిపోయింది. రవాణా వ్యవస్థ కాస్ట్లీ అయిపోయింది అంటే ఉప్పు, పప్పు, పండ్లు, కూరగాయలు, అన్ని పాలు, అన్ని ధరలు పెరుగుతాయి. అంటే ప్రజల మీద ధరల భారం పడే అవకాశం ఉంది. ప్రజల మీద ధరల భారం పడ్డప్పుడు ప్రజలు కారణాలు ఏమిటి అని చూడరు. మంచి ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత తమ అసహనాన్ని చూపిస్తారు. ప్రభుత్వం మీద తమ వ్యతిరేకతను చూపిస్తారు. ప్రజల ముందు కారణాలు కనపడవు, భారాలు కనపడతాయి. భారాలు కనపడ్డప్పుడు ఈ భారాలు మోపుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు, తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారు. దీన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్కాష్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండగలగాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో ఉందా? మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. 2014 ముందు బీజేపీ ఎక్కడ హైలైట్ అయిందంటే అప్పటికే దేశంలో ఆనాటి ఖర్చుల్లో, ఆనాటి పరిస్థితుల్లో 2014 ముందు గ్యాస్ రేట్లు, వంట గ్యాస్ ధర కావచ్చు, కమర్షియల్ గ్యాస్ ధర కావచ్చు, విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు పెరుగుదలతో పోసి తక్కువ అనిపించవచ్చు, కానీ అప్పటికి అది ఎక్కువ. అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, రూపాయి పడిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ₹1 = $1 చేస్తాను. ఒకప్పుడు అలాగే ఉండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ చేతుల్లోకి అధికారం పోయిన తర్వాత మన రూపాయి విలువ అమాంతం పడిపోయింది. ఈ కాంగ్రెస్ వల్లనే రూపాయి విలువ పడిపోయింది. కాంగ్రెస్ వల్లనే ధరలన్నీ పెరుగుతున్నాయి. ఈ ధరలన్నీ తగ్గిస్తాను అని మోడీ గారు చెప్పారు. మోడీ గారు చెప్పింది జనానికి బాగా కనెక్ట్ అయింది. నిజానికి 2014లో హిందుత్వ ఎజెండాతో మాత్రమే జనాన్ని ఆకర్షించి బీజేపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పెంచుతున్న ధరలని, కాంగ్రెస్ వల్ల ఏర్పడ్డ కష్టాలని చూపించి మోడీ గారు అధికారంలోకి వచ్చారు. జనాన్ని ఆకర్షించి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించారంటే మొదట్లో పెట్రోల్ డీజిల్ రేటు తగ్గాయి. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మొదట్లో పెట్రోల్ డీజిల్ రేటు తగ్గాయి. ఒక ₹10 మందం తగ్గాయి. తర్వాత మళ్ళీ క్రమంగా పెరగడం స్టార్ట్ అయింది. నిజానికి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో పశ్చిమాసియా యుద్ధం వల్ల బ్యారెల్ ధర పెరిగింది తప్ప, యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత బ్యారెల్ ధర తగ్గుతూ వచ్చింది. సరే, ఇప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బ్యారెల్ ధర పెరిగింది. కానీ గత 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారెల్ ధర అమాంతం పడిపోయింది. ఒక టైంలో అయితే 2000 సంవత్సరంలో అయితే $45 బ్యారెల్ చమురు ధర $45 పడిపోయింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బ్యారెల్ ధర అంటే బ్యారెల్ చమురు ధర $105 ఉండేది. ఆ $105 ఉన్నప్పుడు మన దేశంలో పెట్రోల్ రేటు ₹72. అదే ఇందాక నేను చెప్పినట్టు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో బ్యారెల్ ధర $45 పడిపోయినప్పుడు మన దేశంలో పెట్రోల్ రేటు ₹80. మామూలుగా పెట్రోల్ ధర తగ్గాలి బ్యారెల్ ధర తగ్గినప్పుడు, కానీ తగ్గలే. కారణం ఏంటంటే కేంద్రం విపరీతమైన పన్నులు వసూలు చేసింది. అప్పుడు ₹35 ఏమో స్పెషల్ వ్యాట్ వేసింది కేంద్రం. దానివల్ల ధరలు తగ్గలే. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళంతా విపరీతమైన పన్నులు బాదారు జనం మీద. దానివల్ల పెట్రోల్ డీజిల్ రేటు తగ్గాల్సింది తగ్గకుండా పెరుగుకుంటూనే పోయింది. సరే, ఆ పెరుగుదల ఓకే, కొంతవరకు జనం భరించారు. కానీ ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా విపరీతంగా పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతున్నాయి. ఇంకొక వైపు ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, ఉద్యోగాలు కోత పడుతుంది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎన్నిక చేసుకోవాలి. ఎలాగైతే 2014 నుండి మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతున్న విషయాన్ని ఎన్నిక చేసుకొని ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగలిగారు.
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అసహనాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేయగలగాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఈ ధరల పెంపు మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలగాలి. దీనిని తనకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకోగలగాలి. ఇప్పుడు ఇందా నేను చెప్పిన లెక్క ఇప్పుడు కాంగ్రెస్ చెప్పాలి, నిజానికి మేము బ్యారెల్ $105 ఉన్నప్పుడే అలా $72 అమ్మినాం లీటరు, లేదా అంతకన్నా తక్కువ అమ్మినాం మేము. కానీ ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు మళ్ళీ అదే $105 కదా, ఎందుకు $110 వరకు పెంచుకుంటూ వచ్చారు? ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం వల్ల వచ్చిన బ్యారెల్ ధర మేము అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఉంది. యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉంది. కానీ అప్పుడు మేము ఇంత వసూలు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ మాట్లాడాలి. ఇప్పుడు బ్యారెల్ ధర పెరిగితే పెంచుతున్నారు, తగ్గించేప్పుడు తగ్గట్లేదు ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు అని అడగగలగాలి. కానీ అడిగే సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఉందా? అడగగలుగుతుందా? దాన్ని ప్రజలకు కన్వే చేయగలుగుతుందా? లేదు లేదు. ఇంకా మాలాంటి ఇండిపెండెన్స్ ఉన్న కొద్ది విషయాలు చెప్పగలుగుతున్నాం. కానీ బ్యారెల్ పెరిగినప్పుడు రేట్లు పెంచుతున్నారు, బ్యారెల్ తగ్గినప్పుడు రేట్లు తగ్గించట్లేదు అన్న విషయాన్ని మేము కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. కానీ కాంగ్రెస్ కన్వే చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఈ దేశంలో నమ్మకాన్ని క్రమంగా కోల్పోతుంది, ప్రజలతో కనెక్టివిటీని కోల్పోతుంది. దానికి కారకులు ఎవరు అంటే కాంగ్రెస్ నాయకులు. అంటే కాంగ్రెస్ నాయకులకి ఎవరికి కాంగ్రెస్ పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు. ఆ పార్టీని ఎందుకు అంత పెట్టుకుంటారంటే ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా నిలబడవచ్చు, ఆ పార్టీ ద్వారా ఎంపీగా నిలబడవచ్చు, ఆ పార్టీ ద్వారా కొన్ని పదవులు అనుభవించవచ్చు అనే కారణం చేత ఆ పార్టీని అంటిపెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ కానీ అభిమానం కానీ కాంగ్రెస్ సిద్ధాంతం మీద నమ్మకం కానీ లేదు. కాంగ్రెస్ ఐడియాలజీని కాంగ్రెస్ పెంచుకోలేకపోయింది, వాళ్ళ జనంలో చొప్పించలేకపోయింది. కాంగ్రెస్ సొంత లీడర్స్ని తయారు చేసుకోలేకపోయింది. ఎప్పటికీ అప్పటి నాయకుల వారసత్వం లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కాంగ్రెస్ పార్టీ రన్ అవుతుంది తప్ప కాంగ్రెస్ అంటే ప్రేమ, కాంగ్రెస్ అంటే కమిట్మెంటు, కాంగ్రెస్ సిద్ధాంతం తెలిసిన నాయకులతో కాంగ్రెస్ పార్టీ లేదు. దానివల్ల గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలేకపోతుంది. ఏమండి, మొన్న $3 పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచారు కదా, కాంగ్రెస్ ఎంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్వహించగలగాలి? చేయగలిగింది? అది లేదు. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీకి అనుకూలంగా ఉంటుంటారు. పేరుకు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వాళ్ళు బీజేపీతో టచ్లో ఉంటారు. పేర్లు కూడా చెప్పగలను, వద్దులే మరి బాగోదు. కానీ సో కాంగ్రెస్ పార్టీ దేశంలో కమిట్మెంట్ని మిస్ అవ్వటం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ఎన్క్యాచ్ చేసుకోలేకపోతుంది. నిజానికి ఒక మంచి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మోడీ ఏ విషయాలు పట్టుకొని హైలైట్ అయ్యాడో, ఏ విషయాలు పెట్టుకొని ప్రధాని అయ్యాడో, ఏ విషయాలు పట్టుకొని యూపీఏ ప్రభుత్వాన్ని కూలదోసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నెలకొల్పాడో, ఇప్పుడు అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ వాడుకోగలిగిద్దా లేదా అంటే కళ్ళ ముందు అయితే వాడుకుంటున్నట్టు కనపడట్లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.